చంద్రబాబు ప్రభుత్వం రాష్ట్రంలో తన అసమర్థ విధానాలతో, తన కాసుల కక్కుర్తో రాష్ట్రంలోని ప్రభుత్వ సంస్థల మొత్తాన్ని కూడా పీపీపీ పేరుతో ప్రైవేటు కట్టబెట్టే ప్రయత్నాలు చూస్తూ ఉన్నాం. దానిలో భాగంగా 17 మెడికల్ కాలేజీలు ఏవైతే ఉన్నాయో వాటిని ప్రైవేటు కట్టబెట్టడానికి ప్రయత్నం చేయటం, దాని మీద పెద్ద ఎత్తున ప్రజల నుంచి, ప్రజా సంఘాల నుంచి, ప్రతిపక్షాల నుంచి వ్యతిరేకత రావడం చూస్తూ ఉన్నాం. ఇదే సందర్భంలో ఇవాళ అమరావతి ఏదైతే ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చెప్తున్న రాజధాని అమరావతి సంబంధించిన పనులు కూడా పీపీపీ పేరుతో ప్రైవేటు కట్టబెట్టడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. దీనిలో భాగంగా అమరావతికి సంబంధించిన నీటి సరఫరా, వ్యర్థ జలాల శుద్ధి, విద్యుత్ సరఫరా వంటి వ్యవస్థ ఏదైతే పనులు అయితే ఉన్నాయో ఆ పనులని పీపీపీ ద్వారా ప్రైవేటు కట్టబెట్టడానికి చంద్రబాబు ప్రభుత్వం ప్రయత్నం చేస్తూ ఉంది. దీనిలో భాగంగానే ఇవాళ రాష్ట్రంలో దానికి సంబంధించిన కార్యాచరణకి ప్రభుత్వం రంగం సిద్ధం చేసింది. మీకు పాలన చేతకాక కాసుల కక్కుర్తుపడి రాష్ట్రం మొత్తం పీపీపీ పేరుతో ప్రైవేట్ పరం చేస్తూ ఉన్నారు. ఇవాళ లక్షలాది కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి రాష్ట్ర రాజధానిగా ప్రకటిస్తున్న అమరావతిలో జరిగిన పనులు కూడా ప్రభుత్వం నిర్వహించకుండా పీపీపీ పేరుతో ప్రైవేటు కట్టబెట్టే ప్రయత్నం చేయటం, ఇది అమరావతిని దోచుకోవడం కాదా అని చెప్పి అడుగుతా ఉన్నాను. అమరావతిని అభివృద్ధి చేయాలని చెప్పేసి ఒక పక్క కేంద్రం నుంచి, ఒక పక్క రాష్ట్ర ఖజానా నుంచి, మరోపక్క ప్రపంచ బ్యాంకు, ఏడీబీ సంస్థ నుంచి పెద్ద ఎత్తున కోట్లాది రూపాయల రుణాలు తెస్తున్న ప్రభుత్వమే అమరావతి సంబంధించిన పనులు నిర్వహించాల్సిన పరిస్థితుల్లో ఇవాళ దీన్ని కూడా పీపీ పేరుతో ప్రైవేటు కట్టబెట్టడానికి ప్రయత్నం చేయటం మీ అసమర్థత కాక మరేంటి చెప్పి అడుగుతా ఉన్నాను. ఒక పక్క మీ అసమర్థత, మరో పక్క మీ కాసుల కక్కుర్తి. అందువల్లే ఇవాళ గుంపుగొత్తంగా అమరావతి సంబంధించిన పనులు మొత్తం కూడా ప్రైవేటుకు దారితం చేయడానికి ప్రభుత్వం ప్రయత్నం చేస్తూ ఉంది. ప్రైవేటు పరంగా అవటం వల్ల ప్రజలకు సంబంధించిన పౌర సేవలు నిలిచిపోవడమే కాకుండా ప్రజలకి ప్రభుత్వానికి మధ్య ఉండే ఒక వారధి అనేది తెగిపోతుందని ఈ సందర్భంగా నేను చెప్తా ఉన్నాను. ఇది ఎంత మాత్రం కూడా క్షమార్హం కాదు. ప్రజలు దీని మీద ఆలోచన చేయాలి.